ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో నిరూపించుకుంటా. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో గుర్తుకు ఉంటే ఉంటుంది. ఈ డైలాగ్తో సినిమాలో హీరోయిన్ ఎంతో ఎత్తుకు ఎదగటంతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇది నయా ట్రెండ్ సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న జగన్ ఈ డైలాగ్తో సీఎం అయ్యారు. ఇప్పుడు అదే మాట అటు రాహుల్ గాంధీ, ఇటు పవన్ కళ్యాణ్ తెగవాడేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రాజకీయ నేతలు వేడుకునే వైనంపై 6 టీవీ ప్రత్యేక కథనం. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నేనేంటో నిరూపించుకుంటా. ఈ ఫేమస్ సూపర్ హిట్ సినిమా డైలాగ్ మీకు గుర్తుందా? కానీ ఇప్పుడు పొలిటికల్ తెరపై పేలుతోంది. మామూలుగా కాదు, మాస్ మసాలాకు రెట్టించిన ఘాటుతో దుమ్ము రేపుతోంది. సినిమాలో వేషం కోసం ఆర్టిస్టులు రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు అధికారం కోసం రాజకీయ నాయకులు రిక్వెస్ట్ చేయటం సర్వసాధారణమైపోయింది. ప్లీజ్ 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 అంటూ మైకులు పగిలిపోయే రేంజ్లో రిక్వెస్ట్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ నోటి వెంట ఈ మాట రావడంతో మరోసారి ఈ డైలాగ్ లైమ్ లైట్లోకి వచ్చింది. దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కరోనా వైరస్ వ్యాపించినట్లు ఇప్పుడు వన్ ఛాన్స్ ప్లీజ్ సర్వత్రా వినిపిస్తోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ నిజానికి ఇది ఖడ్గం మూవీలోని సినిమా డైలాగే. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదో కొత్త ట్రెండ్లా మారింది. అప్పుడెప్పుడో వచ్చిన ఖడ్గం సినిమాలో హీరోయిన్గా ఒక్క ఛాన్స్ అంటూ నటి సంగీత చేసిన హంగామా ఇప్పటికీ అందరికీ గుర్తే. అయితే అది సినిమాల వరకే పరిమితమైతే పర్లేదు. ఇప్పుడు అది చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్లా దేశ రాజకీయాల్లోకి చొచ్చుకొచ్చింది. అంతెందుకు, 2014లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా అప్పట్లో అందుకున్న స్లోగన్ ఇదే. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పాదయాత్రలో ఆయన వాడిన ఒకే ఒక్క స్లోగన్ ఏంటో తెలుసా? వన్ ఛాన్స్ ప్లీజ్. ఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి రాజశేఖర రెడ్డిని మించిన సంక్షేమ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కటి మాత్రం నిజం, ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం అంటూ జగన్ చేసిన అభ్యర్థన ఏపీ ప్రజలపై బాగా పనిచేసింది. దీంతో అధికారం దెబ్బకు ఆయన పక్షాన నిలిచింది. ఏపీ రాజకీయాల్లో జనసేనానితో పాటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం వన్ ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. అటు టీడీపీ కీలక నేత నారా లోకేష్ సైతం ఒక్క అవకాశం అంటున్నారు. ఇక ఇప్పటికే వన్ ఛాన్స్ అంటూ అధికారం దక్కించుకుని గద్దె మీదున్నారు జగన్. ఇంకోవైపు దేశవ్యాప్తంగా నాకో ఛాన్స్ కావాలంటున్నారు రాహుల్ గాంధీ. మరి ప్రజలు ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది వేచి చూడాలి మరి.